పరిణామం చోటు చేసుకుంది. ఆడియో వీడియో టేపులను ఇవ్వాలనే ఈసీ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఆడియో వీడియో టేపులను ఈసీ తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఆడియో వీడియో టేపులు ఎలక్షన్ కమిషన్ చేతికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? నీలిమా, ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా ఎన్నికల కమిషన్ కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. గతంలోనే ఒక పిటిషన్ దాఖలు చేసి కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు రిమాండ్ డైరీ, నిందితుల వాంగ్మూలం A1 రేవంత్ రెడ్డి, A2 సెబాస్టియన్, A3 ఉన్నటువంటి ఉదయసింహ ఒక ఏదైతే ఏసీబీ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళ దాంతో పాటు స్టీఫెన్సన్ కూతురు వీటితో 164 స్టేట్మెంట్ రికార్డు కూడా పూర్తిగా కూడా గతంలోనే కోర్టు నుంచి పొందింది. కానీ తాజాగా కోర్టు నుంచి కూడా ప్రజెంట్ ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి టీమ్ తో పాటు మరోపక్క చంద్రబాబు మాట్లాడినటువంటి ఆడియో టేపులు, మరోపక్క వీడియో టేపులు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు నుంచి ఎన్నికల కమిషన్ పిటిషన్ దాఖలు చేసి కూడా పొందడం జరిగింది. అయితే మొత్తం మీద ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో సంబంధించినటువంటి ఒక అవినీతి పైన దర్యాప్తు చేస్తుండగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఒక వ్యవహారం సంబంధించి ఒక ఎమ్మెల్యే కొనుగోలు కావచ్చు, మొత్తం మీద మిగతా ఎమ్మెల్యేలకు డబ్బును ఆశ చూపి ఒక అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేసినటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినారు. సంప్రదాయంగా వీర కూడా చేరారు. మరోపక్క A1 గా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరంతా కూడా ఒక ప్రజాప్రతినిధులుగా కూడా ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తులు ఈ విధంగా వివరించినటువంటి దీనికి సంబంధించి ఆడియో వీడియో టేపులు పొందింది. మొత్తం ఎన్నికల కమిషన్ కూడా చర్యలు చేపట్టేది కూడా దాదాపుగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరొకసారి కీలక పరిణామం ఓట్లకు నోటు కేసు చోటు చేస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది తదుపరి అంటే ఎలాంటి నోటీసులు అందజేస్తుంది, ఎలాంటి చర్యలు చేపడుతున్న మాత్రం ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ మొత్తం మీద పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఈ యొక్క డబ్బుల ట్రాన్సాక్షన్ 50 లక్షలు అంత అడ్వాన్స్ గా ఇచ్చారు, 4.5 కోట్లు ఇస్తారు, ఎంతమంది ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి లావాదేవీలు చోటు చేస్తున్నాయని కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో ఏసీబీకి ఆర్డర్ చేసింది. మరి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన తీరు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కూడా సమావేశం జరుపుతుంది. నీలిమ, థ్యాంక్ యూ వాసు.